Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Koushalam Skill Test series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు BCom కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ టెస్ట్లో అడిగే ఛాన్సెస్ ఉండే మోడల్ MCQస్ని విత్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాము. ఇది Set-1. సో లెట్స్ బిగిన్. నేను కౌశలం సిరీస్కి సంబంధించి చాలా మంచి వీడియోస్ చేసున్నాను. కమ్యూనికేషన్ పైన, యాప్టిట్యూడ్ పైన అండ్ రీజనింగ్ పైన, సైకోమెట్రిక్ టెస్ట్ పైన, ఇవంతా కూడా. సో అది కమెంట్ సెక్షన్లో నేను ఆ ప్లేలిస్ట్ని పిన్ చేస్తాను. మీరు అక్కడ చూసి నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ DBMS? DBMS స్టాండ్స్ ఫార్ అన్నారు. చాలా సింపుల్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో టెక్నికల్ క్వశ్చన్స్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎలాగైనా అడగచ్చు మీ డిగ్రీ కోర్ సబ్జెక్ట్స్ పైన. ఓకే, సో దానికి తగినట్లు మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక మాక్ టెస్ట్ లాగా. మీరు క్వశ్చన్ చదివి పాజ్ చేసి ఆన్సర్ని టిక్ పెట్టండి. నెక్స్ట్ చూడండి కరెక్టా కాదా అని మీ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ DBMS సాఫ్ట్వేర్? వీటిలో DBMS సాఫ్ట్వేర్ కానిది ఏంటి? ఒరాకిల్ DBMS సాఫ్ట్వేరే, MS యాక్సెస్ కూడా అదే. టాలీ ఈజ్ నాట్ DBMS సాఫ్ట్వేర్. MySQL కూడా DBMS సాఫ్ట్వేరే. సో టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాదు, ఇది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. డేటాబేస్ మేనేజ్ చేయదు, ఇది ఫినాన్సెస్ని మేనేజ్ చేస్తుంది అనమాట. డేటాబేస్లో నుంచి డేటాని యూజ్ చేసుకొని ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఈజ్ టాలీ. నెక్స్ట్, ద కీ విచ్ యూనిక్లీ ఐడెంటిఫైస్ అ రికార్డ్ ఇన్ అ టేబుల్ ఈజ్ కాల్డ్. ఒక టేబుల్లో యూనిక్గా ఒక రికార్డ్ని ఐడెంటిఫై చేసే కీ ఏంటి? అందరికీ తెలుసు, దట్ ఈస్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టేబుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి యూనిక్ ఐడి ఉంటుంది, అంటే యూనిక్ రోల్ నెంబర్ ఉంటుంది. ఏ 2 స్టూడెంట్స్కి కానీ సేమ్ రోల్ నెంబర్ ఉండదు కదా, ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ కీ టు ఐడెంటిఫై యూనిక్ రికార్డ్ ఈస్ కాల్డ్ as ప్రైమరీ కీ. అండ్ ఫారెన్ కీ అంటే ఏంటి? ఫారెన్ కీ ఏం లేదు, ఒక టేబుల్ని ఇంకో టేబుల్తో కనెక్ట్ చేసేదే ఫారెన్ కీ. అంటే ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఏదో ఉంటుంది, ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఉంటుంది, ఈ రెండింటిని కనెక్ట్ చేసేదే ఫారెన్ కీ అనమాట. నెక్స్ట్, క్యాండిడేట్ కీ అంటే కూడా టైప్ ఆఫ్ ప్రైమరీ కీయే. క్యాండిడేట్ కీలో ఒక సబ్సెట్ ప్రైమరీ కీ అనమాట. క్యాండిడేట్ కీస్ ఏదైనా కూడా, ఏ కీస్ అయినా యూనిక్గా ఐడెంటిఫై చేయాలి రికార్డ్స్ని, గ్రూప్ ఆఫ్ కీస్, అది క్యాండిడేట్ కీ. ఆల్టర్నేట్ కీ అంటే ఏదైతే ప్రైమరీ కీస్ క్యాండిడేట్ కీస్ కావో మిగిలినవన్నీ కూడా ఆల్టర్నేట్ కీస్. నెక్స్ట్, ఇన్ SQL విచ్ కమాండ్ ఈజ్ యూస్ టు రిమూవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్? అన్ని రికార్డ్స్ని మాత్రమే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ అన్నారు, నాట్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్. టేబుల్ ఇట్ సెల్ఫ్ అంటే వేరే ఆన్సర్ వస్తుంది. ఆల్ రికార్డ్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అంటే ఏది? ట్రంకేట్. సో ఈ 3కి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బేసిక్ క్వశ్చన్ ఇది అడుగుతారు, సింపుల్గా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. డ్రాప్ ఏం చేస్తుంది? డ్రాప్ ఒక టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసి పడేస్తుంది, ఇంకా ఆ టేబుల్ని మీరు రిట్రైవ్ చేసుకోలేరు. సో డ్రాప్ ఒక టేబుల్ మొత్తంని డిలీట్ చేస్తుంది, రోస్ కాలమ్స్ అన్నీ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్, డిలీట్ ఏం చేస్తుంది? డిలీట్ అనే కమాండ్ SQLలో ఓన్లీ ఆ పర్టికులర్ రికార్డ్స్, మనం ఏ రోస్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో అవి మాత్రమే డిలీట్ చేయొచ్చు, మిగిలిన రోస్ అలానే ఉంటాయన్నమాట. సో అది డిలీట్ చేస్తుంది. అదే ట్రంకేట్ ఏం చేస్తుందంటే ఈ కాలం పేర్లన్నీ అలానే పెడుతుంది, టేబుల్ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది, కానీ లోపల ఉండే రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. అంటే ఈ టేబుల్ యొక్క స్కెలిటల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది, కాకపోతే లోపల డేటా ఏముండదు, లోపల రికార్డ్స్ ఏమీ ఉండవు. ఓకే, దాట్ ఈస్ ద డిఫరెన్స్ ట్రంకేట్, డిలీట్ అండ్ డ్రాప్కి. సో రిమూవ్ అని ఉంది కదా, అసలు రిమూవ్ అనే కమాండ్ SQLలో లేదు, సో దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇన్ MS Excel ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ A1 ఫ్రమ్ A1 టు A5 మీన్స్ ఏంటి? సింపుల్గా సమ్ చేయడమే కదా, యాడ్స్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ A1 సెల్ టు A5 సెల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్? స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ ఏంటి వీటిలో అంటే MS Excel. నెక్స్ట్, MS పవర్ పాయింట్లో షార్ట్ కట్ టు స్టార్ట్ స్లైడ్ షో ఈజ్ నథింగ్ బట్ F5 కదా, ఇది చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. F5 ప్రెస్ చేస్తే బిగినింగ్ స్లైడ్ నుంచి స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది.
సో అది నెక్స్ట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్ ఎక్సెల్ ఫైల్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది ఎక్సెల్ ఫైల్కి x.xlsx అంతే, సింపుల్. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ యూజ్ టు సమ్మరైజ్ డేటా ఇన్ ఎక్సెల్. ఒక హ్యూజ్ డేటాని సమ్మరైజ్ చేయడానికి ఎక్సెల్లో ఉండే కమాండ్ ఏంటి అంటే ఎక్సెల్లో ఉండే ఒక మనకి ఒక అప్లికేషన్ లాగా ఏంటి అదంటే పివోట్ టేబుల్స్ సమ్మరైజ్ చేస్తాయి. నెక్స్ట్ విచ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ స్మాల్ బిజినెసెస్ ఇన్ ఇండియా. స్మాల్ బిజినెసెస్లో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇంతకుముందు చూసాం కదా, ఏంటి టాలీ. నెక్స్ట్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ టాలీ ఈజ్ నోన్ యాజ్ టాలీ ప్రైమ్. నెక్స్ట్ ఇన్ టాలీ విచ్ కీ ఈజ్ యూజ్ టు యాక్సెస్ ద గేట్వే ఆఫ్ టాలీ. ఏ కీ యాక్సెస్ యూజ్ అవుతుంది గేట్వే ఆఫ్ టాలీని యాక్సెస్ చేయాలి అంటే Alt+G. నెక్స్ట్ ఇన్ టాలీ వౌచర్స్ ఆర్ యూజ్ టు. వౌచర్స్ దేనికి యూజ్ చేస్తారు టాలీలో అంటే రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్, అదే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడానికి వౌచర్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ ఆర్ క్రియేటెడ్ అండర్ విచ్ మెన్యూ ఇన్ టాలీ. టాలీలో లెడ్జర్ అకౌంట్స్ ఏ మెన్యూలో క్రియేట్ చేయగలుగుతాం. ఐకాన్ ఏంటి అంటే అకౌంట్స్ ఇన్ఫో దగ్గర నుంచి లెడ్జర్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ అకౌంటింగ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఫేమస్ ఈక్వేషన్. బేసిక్ అకౌంటింగ్లో ఇది బేసిక్ ఈక్వేషన్, ఇది తెలియని వాళ్ళు ఉండరు. సో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లేస్లో ఈక్విటీ అన్నా కూడా అదే ఆన్సర్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఈక్విటీ ఏదైనా అనొచ్చు. విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్. అసలు రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఆ డేటాబేస్లో డేటా అంతా కూడా టేబుల్స్లో రికార్డ్ అయి ఉంటుందన్నమాట, టేబులర్ ఫార్మాట్లో. అసలు అది ఈ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏది ఆ రిలేషనల్ డేటాబేస్ అంటే ఒరాకిల్. ఈ HTML C++ XML ఇవంతా ఏంటి, ఇవంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒరాకిల్ ఇస్ ద రిలేషనల్ డేటాబేస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ద కమాండ్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్ ఈజ్. ఒక డేటాబేస్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ నుంచి మనం SQL లాంగ్వేజ్ యూజ్ చేసి ఇట్లా డేటాని రిట్రైవ్ చేసుకుంటాం, అంటే డేటాని తెచ్చుకుంటాం మనకు కావాల్సిన డేటాని. సో అది ఏ కమాండ్ SQLలో యూజ్ చేస్తామంటే సెలెక్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు ఫైండ్ యావరేజ్ ఇన్ ఎక్సెల్. యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్సెల్లో ఉన్న కమాండ్ ఏంటి, సింపుల్ యావరేజ్ ఆఫ్. నెక్స్ట్ ఇన్ టాలీ విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్ టు క్విట్ ది అప్లికేషన్. టాలీలో ఒక అప్లికేషన్ నుంచి క్విట్ అయిపోవాలి అంటే ఏది షార్ట్కట్ కీ లాగా అంటే ఏంటి, Ctrl+Q. which is not an example of operating system. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, లైనక్స్ ఈజ్ ఆల్సో OS, ఆండ్రాయిడ్ కూడా OS. MS Word is not an operating system, it's an application software. సో నెక్స్ట్ విచ్ చార్ట్ ఈజ్ బెస్ట్ యూజ్ టు షో ట్రెండ్స్ ఓవర్ టైమ్. ఇలా ట్రెండ్స్ ఇలా పడిపోయింది, ఇలా ట్రెండ్స్ ఉంటాయి కదా, ఏ చార్ట్ ఇందుట్లో బెస్ట్ యూజ్డ్ అంటే లైన్ చార్టే కదా. బార్ చార్ట్ అంటే ఇలా బార్ గ్రాఫ్స్లో ఉంటుంది, పై చార్ట్ అంటే సర్కిల్లో ఉంటుంది, ఇట్లా పైలాగా పర్సంటేజెస్ డివైడ్ అయి ఉంటుంది. లైన్ చార్ట్ ఇలా లైన్లుగా ట్రెండ్స్ చూపిస్తుంది లైన్ చార్ట్. కాలం చార్ట్ నార్మల్గా కాలం వైజ్ ఉంటుంది, ట్రెండ్స్ చూపించేది మాత్రం లైన్ చార్టే. విచ్ SQL క్లాజ్ ఈజ్ యూజ్ టు ఫిల్టర్ రికార్డ్స్. SQL క్లాజ్ ఏది మనం ఫిల్టర్ చేయడానికి అంటే ఏది, వేర్. సో వేర్ని మనం యూజ్ చేస్తాం టు ఫిల్టర్ రికార్డ్స్. అదే వేర్కి హ్యావింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఫేమస్ క్వశ్చన్. వేర్కి హ్యావింగ్కి, వేర్ వచ్చి అసలు గ్రూప్ చెయ్యని రోస్ పైన యూజ్ చేస్తాం. అదే హ్యావింగ్కి వచ్చి గ్రూపింగ్ ఆఫ్ రోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ దోస్ రోస్ వేర్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ 5, అలా మనం ఒక కండిషన్ ఇచ్చి ఆ పర్టికులర్ రోస్ పైన ఫిల్టర్ చేయాలి అంటే హ్యావింగ్ యూజ్ చేస్తాం. హ్యావింగ్ ఈజ్ ఫాలోడ్ బై గ్రూప్ బై, అంతే కదా, గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ వస్తుంది. సో అది డిఫరెన్స్ వేర్కి హ్యావింగ్కి. నెక్స్ట్ ఇన్ ఎక్సెల్ విచ్ సింబల్ ఈజ్ యూజ్ టు స్టార్ట్ అ ఫార్ములా. అంతే కదా, ఇది ఫేమస్. అసలు ఎక్సెల్లో ఒక ఫార్ములా రాయాలంటేనే ముందు ఈజ్ ఈక్వల్ టు పెట్టి మళ్ళీ ఇప్పుడు సమ్ అనో లేకపోతే యావరేజ్ అనో కౌంట్ అనో ఇలా ఫార్ములాస్ రాస్తాం. సో ఈజ్ ఈక్వల్ టుతోనే స్టార్ట్ అవుతుంది. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ టాలీ విచ్ కీ ఈజ్ యూజ్ టు వ్యూ ద బ్యాలెన్స్ షీట్ చూడడానికి ఏ కీని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనకి బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుంది అంటే ఏది, F9.
F9. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ చార్ట్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో వీటిలో కాని చార్ట్ ఏంటి అంటే బ్లాక్ చార్ట్ అనేది ఎక్కడా లేదు. సో బ్లాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పై చార్ట్ ఉంది, లైన్ గ్రాఫ్ ఉంది, బార్ గ్రాఫ్ ఉంది ఆర్ బార్ చార్ట్ ఉంది, కానీ బ్లాక్ అనేది లేదు. విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ ఫర్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ చేయడానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు? పైథాన్ కూడా యూస్ చేయొచ్చు. ఎస్క్యూఎలే కాదు, MySQL, ఒరాకిల్ ఇవే కాదు. పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఎఫెక్టివ్లీ డస్ ద డేటా అనాలిసిస్. సేమ్ మనం ఎస్క్యూఎల్లో చేసినట్లే పైథాన్ నోట్బుక్స్లో కూడా చేయొచ్చు. దానికి కొన్ని సపరేట్ కమాండ్స్ ఉంటాయి, అవి నేర్చుకొని మనం చేయొచ్చు. సో నెక్స్ట్ MS Access ఈజ్ మెయిన్లీ యూస్డ్ ఫర్ డేటాబేస్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. డేటాబేస్ని క్రియేట్ చేయడానికి అండ్ ఆ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి MS Access అనేది DBMS యూజ్ చేస్తాం. విచ్ ఈజ్ నాట్ డేటాబేస్ మోడల్. డేటాబేస్ మోడల్ కానిది ఏంటి? హైరార్కికల్ మోడల్ ఉంది, నెట్వర్క్ బేస్డ్ DBMS ఉంది, రిలేషనల్ DBMS ఉంది, కానీ అర్థమెటిక్ DBMS అనేది ఎక్కడా లేదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షార్ట్కట్ కీ టు కాపీ ఇన్ MS Word. MS Wordలో షార్ట్కట్ కీ ఏంటి కాపీ చేయడానికి? MS Word అనే కాదు, మోస్ట్ ఆఫ్ దిస్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వర్డ్, PPT, ఎక్సెల్, ఇవంతా కూడా Control-Cనే. Control-C ఈజ్ యూస్ టు కాపీ ద టెక్స్ట్. సో Control-C. నెక్స్ట్ విచ్ రిపోర్ట్ షోస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ టాలీ. టాలీలో ప్రాఫిట్ ఆర్ లాస్ చూపించే రిపోర్ట్ ఏంటి అంటే సింపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ టాలీ. అసలు టాలీ అంటే ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, టాలీ ఈజ్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇట్స్ ఫినాన్షియల్ సాఫ్ట్వేర్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్, విచ్ ఈజ్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఇన్ ఎక్సెల్ వాట్ డస్ ద ఫంక్షన్ కౌంట్ డూ. కౌంట్ ఏం చేస్తుంది? ఎక్సెల్లో కౌంట్ చేస్తుంది కదా, కౌంట్స్ ద న్యూమరిక్ సెల్స్, సింప్లీ కౌంట్స్ ద న్యూమరిక్ సెల్స్. విచ్ DBMS కమాండ్ మోడిఫైస్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని మోడిఫై చేయడానికి ఏ కమాండ్ యూస్ చేస్తాం? అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ CID అనే సబ్జెక్ట్ కోడ్ చదువుతున్నాడు, కానీ దాన్ని క్యాన్సిల్ చేసేసి C1 ID అనే సబ్జెక్ట్ కోడ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు మనం అప్డేట్ చేయాలి కదా టేబుల్ని, ఆ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని. సో ఆ టైంలో అప్డేట్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏంటి? రామా ర్యామా? రామ్ కాదు, ర్యామ్. ప్రైమరీ మెమరీ ర్యామ్, సెకండరీ మెమరీ ఈజ్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రామ్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ విచ్ చార్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ పర్సంటేజ్ కంపారిజన్. ఇలా పర్సంటేజెస్ కంపారిజన్ చేస్తే పై చార్టే కదా, ఇక్కడ ఏదో 25 ఉంటుంది, ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది, అలా పర్సంటేజ్ కంపారిజన్ చేసేదానికి బెస్ట్ చార్ట్ ఏంటి అంటే పై చార్ట్. నెక్స్ట్ ఇన్ టాలీ F11 కీ ఈజ్ యూజ్డ్ ఫర్. టాలీలో F11 కీ దేనికి యూజ్ చేస్తాం? ఫీచర్స్ కాన్ఫిగరేషన్కి యూజ్ చేస్తాం. ఇన్ SQL విచ్ ఆపరేటర్ కంబైన్స్ మల్టిపుల్ కండిషన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 5 అండ్ ఇంకొక కండిషన్ కూడా x is less than 10 అంటే 5 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ని కలిపి ఒక కండిషన్గా రాయడానికి అండ్ అనే కమాండ్ అంటే కీవర్డ్ని యూస్ చేస్తాం, అండ్. నెక్స్ట్ ఇన్ MS Excel విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూస్ టు ఇన్సర్ట్ అ న్యూ షీట్. MS Excelలో న్యూ షీట్ని క్రియేట్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని యూస్ చేస్తామంటే Shift+F11. నెక్స్ట్ ఇన్ టాలీ కంపెనీ క్రియేషన్ ఈజ్ డన్ త్రూ. టాలీలో కంపెనీ క్రియేషన్ దేని ద్వారా చేస్తామంటే కంపెనీ ఇన్ఫో మెన్యూ ద్వారా చేస్తాము. నెక్స్ట్ ఇన్ డేటా అనాలిసిస్ CSV స్టాండ్స్ ఫర్. ఈ CSV అనేది ఒక ఫైల్ టైప్. ఇప్పుడు మనకు PPTs, PDF, ఎక్సెల్ ఫైల్స్, ఇలా రకరకాల ఫైల్స్ ఉంటాయి, MP3 ఫైల్స్ అని ఇలా ఉంటాయి కదా, JPG ఫైల్స్, ఇలా అంతా. CSV అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఫైల్. మనం SQLలో డైరెక్ట్గా CSV ఫైల్స్ అప్లోడ్ చేసి డేటా అనాలిసిస్ చేయొచ్చు. సో CSV డెఫినేషన్ అబ్రివేషన్ ఏంటి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. దాంట్లో టేబుల్స్లో ఉండవు వాల్యూస్. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అంటే ఇలా స్టూడెంట్ నేమ్ రాసి కమా ఉంటుంది, వాళ్ళ రోల్ నెంబర్ రాసి కమా ఉంటుంది, ఇలా కమా సపరేట్ అయ్యి ఉండే రికార్డ్స్ ఆ ఫైల్ ఏమంటారంటే కామా సపరేటెడ్ వాల్యూస్ ఫైల్ టైప్.
అది విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్స్ అనమాట. ఏంటి అంటే లైబర్ ఆఫీస్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ద షార్ట్ కట్ ఫర్ పేస్ట్ ఈజ్ కంట్రోల్ వీనే కదా షార్ట్ కట్ పేస్ట్కి. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ అ రో అండ్ కాలమ్ ఈజ్ ఎక్సెల్లో ఒక రో, ఇవి రోస్, ఇవి కాలమ్స్ కదా. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్ని ఏమంటాము? నథింగ్ బట్ సెల్, ఒక సెల్ అంటాము. నెక్స్ట్ ఇన్ అకౌంటింగ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎ లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్. అకౌంటింగ్లో లెడ్జర్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఉండేటి ఏంటి, రైట్ సైడ్ ఉండేటివి ఏంటి? ఇది ఆబ్వియస్గా లెఫ్ట్ సైడ్ ఉండేది డెబిట్ సైడ్, రైట్ సైడ్ ఉండేది క్రెడిట్ సైడ్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ బి, దట్ ఈస్ డెబిట్ సైడ్. నెక్స్ట్ 45th వన్, ఇన్ టాలీ F5 ఈజ్ యూజ్డ్ ఫార్. F5 దేనికి యూజ్ చేస్తాం? టాలీలో, నాట్ పీపీటీ, పవర్ పాయింట్లో కాదు. టాలీలో F5 ఈజ్ యూజ్డ్ ఫార్ సేల్స్ వౌచర్. F5 ఈజ్ ఫర్ సేల్స్ వౌచర్. నెక్స్ట్ విచ్ కమాండ్ ఇన్ SQL డిలీట్స్ అ టేబుల్ స్ట్రక్చర్ పర్మనెంట్లీ. ఫస్ట్లో డిస్కస్ చేశాను కదా, డ్రాప్, డిలీట్, ట్రంకేట్ అని. నేనేం చెప్పాను? పర్మనెంట్గా టేబుల్ని డిలీట్ చేసేది ఏంటి? డ్రాప్, నథింగ్ బట్ డ్రాప్. నెక్స్ట్ ద లాంగ్వేజ్ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ డేటాబేస్ ఈజ్. ఒక డేటాబేస్ నుంచి ఏ లాంగ్వేజ్ యూస్ చేసి మనం క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెప్పించుకుంటాము అంటే నథింగ్ బట్ ఎస్క్యూఎల్ యూస్ చేసి డేటాబేస్ నుంచి ఆన్సర్స్ని రిట్రైవ్ చేసుకుంటాం. ఇన్ టాలీ షార్ట్ కట్ టు క్రియేట్ అ కంపెనీ ఈజ్. ఒక కంపెనీ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి టాలీలో అంటే Alt + F3. నెక్స్ట్ విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూస్ టు సేవ్ అ డాక్యుమెంట్. ఇది సింపుల్, అందరికీ తెలుసు. కంట్రోల్ ఎస్ అయితే సింపుల్గా సేవ్ అయిపోతుంది డాక్యుమెంట్ MS వర్డ్లో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్, విచ్ ఫీచర్ ఆఫ్ ఎక్సెల్ హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ లార్జ్ డేటా ఈజీలీ. ఎక్సెల్లో బిగ్ డేటా ఇస్తే, లార్జ్ డేటా ఇస్తే దాన్ని సింపుల్గా సమ్మరైజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఏది విచ్ దీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్ఫుల్ అంటే నథింగ్ బట్ పివోట్ టేబుల్. అంతే కదా. ఇలాంటి క్వశ్చన్ బిగినింగ్లో కూడా మనం చూసాము. సో పివోట్ టేబుల్ ఏం చేస్తుందంటే సమ్మరైజ్ చేస్తుంది లార్జ్ డేటాని. ఓకే, సో అది ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వాచ్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, మీకు ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.